ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే ఆదాయ వనరులు సరిపడినన్ని ఉండాలి. పన్నుల వసూలు ప్రక్రియ సక్రమంగా జరగాలి. అలా కాకుంటే నిధుల కొరత ఏర్పడి అభివృద్ధి మందగిస్తుంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిస్థితి ప్రస్తుతం ఇలానే తయారైంది. రావాల్సిన పన్నులు దాదాపు 160 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా వసూలు కావటం లేదు. విజయవాడ నగరపాలక సంస్థలో పన్ను బకాయిలు దశాబ్దాలుగా పేరుకుపోయాయి. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, వ్యాపార సముదాయాల నుంచి రావాల్సిన అద్దెలు, ఇలా 160 కోట్ల రూపాయలకు పైగా బకాయిలున్నాయి. పన్నులు, వ్యాపార సముదాయాల అద్దెలు చెల్లించలేమని 2011, 2012లో కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1150కి పైగా ఇలాంటి కేసులున్నాయి. వస్త్రలత కాంప్లెక్స్, ఎన్టీఆర్ కాంప్లెక్స్, పటమట వీఎంసీ కాంప్లెక్స్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని వ్యాపార సముదాయాల నుంచి కోట్లాది రూపాయల పన్నులు వసూలు కావాలి. ప్రకటన బోర్డుల ద్వారా రావాల్సిన బకాయిలు 15 కోట్లు. పార్కులు, పార్కింగ్ స్థలాల నుంచి రావాల్సిన పన్నులు చాలానే ఉన్నాయి. విజయవాడ బస్టాండ్ సమీపంలో ఉండే ఓ ఫుడ్ కోర్టు కొన్నేళ్ల నుంచి పన్ను చెల్లించడం లేదు. దీనివల్ల నగరపాలక సంస్థకు నిధుల కొరత తలెత్తుతోంది. వీఎంసీకి రావాల్సిన పన్నులు, అద్దెల బకాయిల అంశాన్ని ఇటీవల వీఎంసీ కౌన్సిల్లో టీడీపీ సభ్యులు లేవనెత్తారు. దశాబ్దాల తరబడి పన్నులు రాబట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు. ట్రేడ్ లైసెన్సుల పేరుతో రావాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉండటం మంచిది కాదన్నారు. తమ నుంచి ముక్కుపిండి వసూలు చేస్తోన్న వీఎంసీ అధికారులు వ్యాపార సముదాయాలు, ఖాళీ స్థలాలు, ఆస్తి పన్ను చెల్లించిన వారి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని నిలదీశారు. బకాయిదారులతో ప్రత్యేక చర్చలు జరిపి త్వరగా పన్నులు వసూలు చేయాలని కౌన్సిల్ కు సూచించారు. స్పందించిన వీఎంసీ అధికారులు త్వరలో ఆ దిశగా చర్యలు చేపడతామని బదులిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థకి 2010వ సంవత్సరం నుంచి కూడా రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. వివిధ రకాల బకాయిలు కోర్టులో మేము చెల్లించలేమని కోర్టుకు అప్పీల్ చేసినటువంటి సందర్భాల్లో ఇవాళ వాళ్ళని పిలిచి సంప్రదింపులు జరిపి కార్పొరేషన్కి రావాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ని వసూలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి కమిషనర్ కానివ్వండి, జోనల్ కమిషనర్ కానివ్వండి, అడిషనల్ కమిషనర్ల మీద ఉంది. ఇవాళ ఎగ్జాంపుల్గా బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఈటు స్ట్రీట్ అనే యొక్క సంస్థే ఇవాళ కార్పొరేషన్కి 2 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఇవాళ 2 కోట్ల రూపాయలు ఒక కార్పొరేషన్ స్థలాన్ని లీజుకు తీసుకుని కార్పొరేషన్కి చెల్లించకుండా వాళ్ళు కరోనా 2021 నుంచి కూడా కాలక్షేపం చేస్తా ఉన్నారు. అలాంటి చిన్నవాళ్ళు, పేదవాళ్ళే ఇంటి పన్ను కడుతున్నామండి. ఒక లేట్ అయితే దానికి వీళ్ళు ఇంట్రెస్ట్ వేస్తున్నారండి. మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా షాపులు కానీ, ల్యాండ్ వేకింగ్ ట్యాక్స్ కానీ, ఇవి కానీ బోల్డ్ రావాల్సిన బకాయిలు ఉన్నాయండి. అవి విఎంసీ వాళ్ళు వసూలు చేస్తేనే నగర అభివృద్ధి జరుగుతుందండి. బడా పెద్దవాళ్ళ దగ్గర, మాల్స్ దగ్గర కానీ, సినిమా హాల్స్ దగ్గర, హోటల్స్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర కొంత పెద్దవాళ్ళు వసూలు చేయట్లేదు. వాళ్ళని కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర పెండింగ్ ఉండిపోయినాయి. అవన్నీ వసూలు చేస్తే కొన్ని విఎంసీ వాళ్ళు కొంత బద్దం తగ్గిద్ది. దానివల్ల ఆ డబ్బు కూడా వస్తే ఏంటంటే డెవలప్మెంట్కి ఉపయోగపడుద్ది అండి. పెద్దవాళ్ళ దగ్గర కూడా వసూలు చేయాలి కదా. అట్లాగే అందరూ కానీ మరి అందరూ వసూలు చేస్తే నగరాభివృద్ధికి రోడ్లు అని, మరి డ్రైనేజ్ అని, మరి వాటర్స్ అని ఇవన్నీ సప్లై బాగుంటుంది కదా. విజయవాడ అభివృద్ధి చెందాలంటే పన్నులు, అద్దెలు సకాలంలో వసూలు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. అప్పుడే వీఎంసీ అనుకున్న లక్ష్యాలు సాధ్యమవుతాయని అభిప్రాయపడుతున్నారు.